హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 284 పాయింట్స్ గెయిన్ అయ్యి 34,109 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,061 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మీరు మార్కెట్స్లో గమనించినట్లయితే ఒక పాయింట్లో మనకి షార్ప్ సెల్లింగ్ కనిపించింది అనమాట. సో ఆ పాయింట్లో మన కేంద్ర క్యాబినెట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోనే మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువ సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. సో దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. నిఫ్టీ రైజ్ అయిన 82 పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 20 పాయింట్స్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 16 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయిన 410 పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఈ మూడు బ్యాంక్స్ దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ 350 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది. ఈ రోజు ఆఫ్టర్నూన్ కేంద్ర క్యాబినెట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఐబీసీ రిలేటెడ్ గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. సో ఒక కంపెనీ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్ ఎనీ అదర్ నీడ్స్ కోసం బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళు లోన్ తీసుకుంటారు. సో లోన్ తీసుకుంటున్నప్పుడు ఇంత ఇంట్రెస్ట్ మేము పే చేస్తామని చెప్తారు కదా బ్యాంక్కి. సో టైం టు టైం వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి. అండ్ ఏదైతే లోన్ టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్ అయిపోయాక వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే వాళ్ళు తీసుకున్న అసలు కూడా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయితే బ్యాంకుకి చేయాల్సిన పేమెంట్ ఉంటుందో అది ప్రాపర్ టైంలో చేయకపోతే అది 90 days అంతకంటే ఎక్కువ అయిపోతూ ఉంటే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మొండి బకాయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది మనకి బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్లో మనకు అప్డేట్ చేస్తుంటారు కదా. మనం దాని అసెట్ క్వాలిటీ అనుకుంటూ ఉంటాం. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తీసుకున్న కంపెనీస్ ప్రాపర్గా పే చేస్తుంటే బ్యాంక్స్కి అండ్ ఆ కంపెనీకి ఎటువంటి ఇష్యూ లేదు. కాకపోతే కొన్ని కంపెనీస్ చేస్తున్న బిజినెస్లో లాసెస్ రావడం వల్ల అండ్ ఇంకే ఇతర రీజన్స్ వల్ల అయినా బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు కట్టట్లేదు అనుకోండి, బ్యాంక్స్ కి నష్టమే కదా. సో బ్యాంక్స్ కూడా సర్టన్ టైం వరకు వెయిట్ చేస్తాయి. బట్ ఎంత వెయిట్ చేసినా కంపెనీ దగ్గర నుంచి పేమెంట్ రావట్లేదు అని బ్యాంకుకి అర్థమైతే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని యూజ్ చేసుకొని ఆ కంపెనీకి సంబంధించిన అసెట్స్ అంటే ఆస్తుల్ని వాళ్ళ లోన్ అమౌంట్ ని కొంత రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట. బట్ ఈ రోజు కేంద్ర కేబినెట్ ఈ ఐబీసీని రానున్న 6 to 1 year వరకు సస్పెండ్ చేయాలనుకుంటుంది అనమాట. అంటే రానున్న 6 నెలలు లేదంటే అది ఎక్స్టెండ్ చేస్తూ 1 year కూడా పొడిగిస్తారని చెప్తున్నారు. సో ఈ పీరియడ్లో కంపెనీస్ మీద ఎటువంటి ఐబీసీ ప్రొసీడింగ్స్ అంటే ఒకవేళ కంపెనీస్ డబ్బులు కట్టకపోయినా సరే బ్యాంక్స్ ఐబీసీ ప్రాసెస్ ద్వారా కంపెనీస్ ని లిక్విడేట్ చేసే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి కేంద్ర కేబినెట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనం సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వీళ్ళు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అనే దాని గురించి ఆలోచిస్తే ఈ లాక్డౌన్ కారణంగా కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యాయి. అలా ఇంపాక్ట్ అయిన కంపెనీస్ తిరిగి బ్యాంకుకి చెల్లించాల్సిన పేమెంట్స్ చెల్లించకపోతే బ్యాంక్ ఈ ఐబీసీని యూజ్ చేసుకొని ఆ కంపెనీస్ని లిక్విడేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ కంపెనీస్ నష్టపోతాయి. కాబట్టి ఇలా ఐబీసీని యూజ్ చేసి ఆ కంపెనీస్ మీద యాక్షన్ అయితే తీసుకోవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కంపెనీస్ రిలేటెడ్గా అయితే మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు, కానీ బ్యాంక్స్ రిలేటెడ్గా ఇది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐబీసీని ఇంట్రడ్యూస్ చేశాక కంపెనీస్ మీద కూడా కొంత ప్రెషర్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం బ్యాంక్స్కి చేయాల్సిన రీపేమెంట్ చేయకపోతే మనం కూడా ఐబీసీలోకి వెళ్తామేమో, సో మన మీద కూడా యాక్షన్ తీసుకుంటారేమో అని ఒక ఫియర్తో కూడా టైం టు టైం పేమెంట్స్ చేయడానికి కూడా కొంత ప్రెషర్ అయితే కంపెనీస్ మీద ఉండేది. కాకపోతే ఇలా 6 months to 1 year వరకు కూడా ఐబీసీ మీ మీద అప్లై అవ్వదు. స్పెషల్లీ March 25th తర్వాత ఏ కంపెనీస్కి సంబంధించిన రీపేమెంట్స్ అయితే ఎన్పిఎస్లోకి క్లాసిఫై అవుతాయో వాటి మీద అప్లై అవుతుందని చెప్తున్నారు. కాబట్టి సో ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నా సరే ఈ ఐబీసీ మన మీద అప్లై అవ్వదు కాబట్టి తిరిగి రీపేమెంట్ చేయకపోయినా మన మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. కాబట్టి రానున్న 6 months to 1 year కంపెనీస్ దగ్గర నుంచి రావాల్సిన రీపేమెంట్ లో బ్యాంక్స్ కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి అయితే స్కోప్ ఉంది. ఇలా కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకోవడంతో ఇంట్రోడే సెషన్స్ లో మనకి బ్యాంక్స్ లో కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఆదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆఫ్టర్ వేదాంత ఆదాని పవర్ వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లోంచి డీలిస్ట్ అయిపోయి అంటే ఎన్ఎస్సి బిఎస్సి లోంచి వాళ్ళ స్టాక్ ని డీలిస్ట్ చేయాలనుకుంటున్నారని రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం కదా. సో దానికి రిలేటెడ్ గా June 3rd వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఉంటుంది. ఆ బోర్డ్ మీటింగ్ లో వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని డిసైడ్ అవుతారని కూడా అనుకున్నాం కదా. సో ఈ రోజు వాళ్ళ బోర్డ్ మీటింగ్ లో వాళ్ళు వివరో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే వాళ్ళని మర్చెంట్ బ్యాంకర్స్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా మర్చెంట్ బ్యాంకర్స్ ని వీళ్ళు అపాయింట్ చేసి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా డీలిస్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇలా డీలిస్ట్ అయిపోతుంది అంటే వెంటనే మనకి స్టాక్ మార్కెట్లోంచి వెళ్ళిపోతుందని కాదు. సో వేదాంత ఆదాని పవర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో సో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్, మన దగ్గర నుంచి ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా షేర్స్ని అయితే తీసుకోలేరు. సో విల్లింగ్గా మనమే ఈ ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నామని ఆఫర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, మనకి ఏదైతే ప్రైస్ చెప్తారో అది ఫ్లోర్ ప్రైస్ మాత్రమే, అదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. అంటే ఒక కంపెనీ ఈ ప్రైస్ లో డీలిస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్తే ఆ ప్రైస్ లోనే మనం షేర్స్ అమ్మాలని కాదు. మన షేర్స్ ని ఆఫర్ చేసినప్పుడు మన ఇష్టం వచ్చిన ప్రైస్ ని మనం ఆఫర్ చేయొచ్చు. ఫైనల్ ప్రైజింగ్ అనేది ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో అయితే డిస్కవర్ అవుతుంది అనమాట. సో ఎవరెవరు ఏ ప్రైస్ కి ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఫైనల్ ప్రైస్ అయితే డిస్కవర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఏ కంపెనీ డీలిస్ట్ అవ్వాలనుకున్నా సరే ఆ కంపెనీకి 90% వాటా వచ్చినట్లయితేనే ఆ కంపెనీ డీలిస్ట్ అవ్వగలుగుతుంది. అండ్ ఆ 90% ఇన్వెస్టర్
ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేసినా సరే, ఆ 10% ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ స్టాక్ డీలిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ స్టాక్స్ని సెల్ చేయడం కానివ్వండి, లేదంటే బై చేయడం కానివ్వండి చేయలేరు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ కంపెనీ ఎప్పుడు డివిడెండ్స్ ఇస్తున్నా సరే వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి అయితే యాడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ డీలిస్టింగ్ అనేది 1 or 2 monthsలో కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. మొదట బోర్డ్ మీటింగ్ పెట్టి మర్చెంట్ బ్యాంకర్ని అయితే వాళ్ళు ఇలా అనౌన్స్ చేస్తారు. అండ్ దాని తర్వాత షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఉంటుంది. వీళ్ళ షేర్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా, అంటే మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేసినట్లయితేనే ఈ డీలిస్టింగ్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇది డేస్, వీక్స్ ఆర్ మంత్స్ లో అయిపోయే కాన్సెప్ట్ అయితే కాదు, దీనికి చాలా టైం అయితే పడుతుంది. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళకి యూరోపియన్ యూనియన్ అలాగే యుఎస్ నుంచి 8,000 వీల్స్ కి సంబంధించిన మెగా ఆర్డర్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆర్డర్ వర్త్ అయితే 3.35 lakh euros అనమాట. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 2,800 crores దగ్గరగా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ ఈ ఆర్డరే కాదు, కమింగ్ టైమ్స్ లో మాకు ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్స్ మా క్లయింట్స్ దగ్గర నుంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ బయట మనకి డిమాండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆటో సెగ్మెంట్ లో మాకు ఇంకా మంచి ఆర్డర్స్ వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ సారేగామా ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇండియాలో లిస్టెడ్ మ్యూజిక్ కంపెనీ. ఫేస్బుక్ వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో ఈ డీల్లో భాగంగా రానున్న రోజుల్లో ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ సారేగామాకు సంబంధించిన మ్యూజిక్ ని వాళ్ళ స్టోరీస్ లో కానివ్వండి, వీడియోస్ లో కానివ్వండి, అదర్ క్రియేటివ్ కంటెంట్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే సారేగామాకు సంబంధించిన మ్యూజిక్ లైసెన్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కి ఇస్తున్నట్టుగా వీళ్ళు డీల్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇవి నిన్న మాట్లాడుకున్న లెవెల్సే. సో నిన్న మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 10,170. గమనిస్తే ఈ రోజు నిఫ్టీ హైయెస్ట్ 10,176 ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10,170 దగ్గరికి వెళ్ళి 130 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ అయితే ఫాలో అవడం జరిగింది. సో కమింగ్ సెషన్ కూడా 9,940 అనేది సపోర్ట్ అండ్ 10,170 అనేది రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను. సో ఈ పాయింట్ లో మార్కెట్ ని షార్ట్ చేయడం లేదంటే పుట్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే చాలా ర్యాలీ అయింది కదా మార్కెట్. సో మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. మార్కెట్ ఒక డైరెక్షన్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు, ఒక ట్రెండ్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు దానికి రివర్స్ వెళ్ళడం అనేది కొంత రిస్క్ అనే చెప్పాలి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. మీకు ఎప్పుడైతే మార్కెట్ వీక్ అవుతుంది లేదంటే వీక్ జోన్స్ లోకి ఎంటర్ అవుతుంది, ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని బ్రేక్ చేసింది, సైకలాజికల్ మార్క్స్ ని బ్రేక్ చేసింది, లేదంటే కమింగ్ డేస్ లో రాబోయే ఒక అప్డేట్ అనేది మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది, ఇవేమైనా మీకు ఒక క్లారిటీ ఉన్నట్లయితే నెగిటివ్ గా స్టెప్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. కానీ జస్ట్ మార్కెట్ ర్యాలీ అవుతుంది షార్ట్ చేద్దాం, సో ఈ ఒపీనియన్ అయితే కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 20,440 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ అయితే 21,570. June 4th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్. సో రేపు అయితే మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ రోజు నేను మీకు ఏం చెప్పాను, ఎక్స్పైరీ డే కాంట్రాక్ట్ డేటాతో పాటు నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ డేటా లేదంటే ఆ మంత్ కాంట్రాక్ట్ డేటాను కూడా కంబైన్ చేసి మనం చూడాల్సి ఉంటుంది. సో ఎక్స్పైరీ డే రోజు మనకి ఆప్షన్ చైన్ డేటాలో మారే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ ఆర్ ఆ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా కూడా చూసినట్లయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 10,000 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు అని కాన్ఫిడెంట్ గా ఎవరైతే స్ట్రాంగ్ రైటింగ్స్ చేసిన కాల్ రైటర్స్ ఉన్నారో, ఇంట్రాడేలో వాళ్ళ దగ్గర నుంచి మనకి క్లియర్ అన్వైండింగ్స్ అయితే కనిపించాయి. 13 lakhs అరౌండ్ అయితే అన్వైండింగ్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత ఈ 10,100 లెవెల్ ని చూడండి, ఇంట్రాడేలో 6,72, అంటే ఈ లెవెల్ కంటే మార్కెట్ పైకి వెళ్ళదు అని మనకి ఇంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అయింది. కాకపోతే 10,100 దగ్గర పుట్ సైడ్ ఫామ్ అయిన డేటాను గమనించండి ఫ్రెండ్స్. అక్కడ మనకి జస్ట్ 6 lakhs మాత్రమే, కాకపోతే ఇక్కడ 15 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఫామ్ అయింది. కాబట్టి 10,100 ని కూడా మనం రెసిస్టెన్స్ అనుకోవడానికి అయితే లేదు. కాకపోతే 10,200 దగ్గర ఓవరాల్ గా 21 lakh అండ్ ఇంట్రాడేలో కూడా 6 lakh అరౌండ్ ఫామ్ అయింది. పుట్ సైడ్ మనకు అంత స్ట్రాంగ్ డేటా లేదు కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్తుంటే 10,200 అనేది మనం రెసిస్టెన్స్ గా గమనిస్తాం. సో రేపటి మార్కెట్ ఓపెనింగ్ 10,100 కంటే అబోవ్ అయినట్లయితే 10,100 నే మనం సపోర్ట్ గా చూడాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ 10,100 కంటే బిలో అయ్యి 10,000 దగ్గరికి వస్తున్నట్లయితే 10,000 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా ఉంది కాబట్టి 10,000 ని మనం సపోర్ట్ గా అయితే గమనిస్తాం ఫ్రెండ్స్. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూద్దాం. ప్రెసెంట్ 21,000 బిలో అయితే క్లోజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే 21,000 అనేది కూడా రెసిస్టెన్స్ లాగైతే మనకు కనిపించట్లేదు. ఆ పాయింట్ లో కూడా ఈ రోజు అన్వైండింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ 21,000 దగ్గర కొంత స్ట్రాంగ్ రైటింగ్స్ పుట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి 21,000 రెసిస్టెన్స్ గా అయితే చూడలేం. అండ్ ఆ పాయింట్ నుంచి కొంత టాప్ సైడ్ కి వెళ్తూ ఉంటే మనకి 21,500 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా ఉంది కాబట్టి సో 21,500 ని ఇమీడియట్ గా రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు ఆప్షన్ చైన్ ప్రకారం. అండ్ నిఫ్టీలో మాట్లాడుకున్నట్టే ఫ్రెండ్స్, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి 21,000 అబోవ్ మీకు ఓపెన్ అయినట్లయితే 21,000 ని ఇమీడియట్ గా మనం సపోర్ట్ గా గమనించవచ్చు. అండ్ ఒకవేళ అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 20,500 దగ్గర మనకు కొంత స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయితే 10,100 అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయితే 21,000 ని మనం సపోర్ట్ గా అయితే గమనిస్తాం. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.